రేవంత్ అన్న కేరళ పోయి తెలంగాణను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు, కర్ణాటకని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం. మేము కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినాం, కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇప్పుడు కేరళలో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం, ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న సిపిఐ సిపిఎం ఆ పార్టీలను గట్టిగా విమర్శించే కార్యక్రమం చేసిండు, బీజేపీని విమర్శించిండు. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ని కూడా రకరకాలుగా రేవంత్ అన్న విమర్శలు గుప్పించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి రేవంత్ అన్నకు కేరళ సీఎం చురుకులు అంటించిండు. కేరళ సీఎం రేవంత్ అన్నకు ఒక పెద్ద భారీ షాక్ ఇచ్చిండు. ఆ షాక్ తోటి రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక రేవంత్ అన్న మామూలు డైలాగులు కొట్టడానికి పోయినకు మొత్తం తెలంగాణను అద్భుతం చేసినాం, తెలంగాణలో 420 హామీలు ఇచ్చేసినాం, 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చేసినాం, మీకు కావాలంటే డౌట్ ఉంటే తెలంగాణకు వచ్చి మా ప్రజలను అడగండి, మీకు విమానాలు పెడతా, మీకు హెలికాప్టర్లు పెడతా, మీకు ట్రైన్లలో టికెట్లు ఎత్తా, కేరళ నుండి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణలో మీరు జనాలను కనుక్కోండి, కాంగ్రెస్ ఏం చేసింది ఏం కథ అనేది పబ్లిక్ చెప్తారు అంటే రేవంత్ నాకు తెలుసు కేరళ నుండి ఎవరు తెలంగాణకు రారు, వచ్చి ఏం కనుక్కోరు, ఏం అడగరు, ఆ విషయం రేవంత్ నాకు తెలుసు. ఇప్పుడు కేరళ వాళ్ళు ఎవరైనా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, కేరళ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు, లేకపోతే కేరళ నుండి తెలంగాణకు వచ్చి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే తెలంగాణలో ఏమన్నా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలంగాణలో జరుగుతున్నటువంటి కథ తెలుసు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లులు కూల్చేసిరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ అనేది మొత్తం సమాజానికి తెలుసు కదా. రేవంత్ అన్న కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణను గాలికిడ్చి పెట్టి రేవంత్ అన్న పక్క రాష్ట్రాల పర్యటన చేస్తున్నాడు. తెలంగాణను పక్కన పెట్టి రేవంత్ అన్న కేరళలో పోయి కపాలు కొడుతున్నాడు, అన్నీ చేసేసినామని చెప్పి. మహారాష్ట్రలో కూడా రేవంత్ అన్నకు అవే డైలాగులు వచ్చిండు. మహారాష్ట్రలో అట్టర్ ఫ్లాప్, మొత్తం పొట్టు ఓడిపోయారు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి వీడియోలు కేరళలో వైరల్ అవుతున్నాయి. వెలుగు మాటలలో 3-4 వేల మంది పోలీసులు దగ్గరుండి జేసీబీలను పెట్టి వెలుగు మాటలలో భూదాన్ భూములలో ఉన్నటువంటి 60 ఎకరాలలో ఉన్న దాదాపు 800 కుటుంబాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా రోడ్డున పెట్టిరు, సుమారు 600-700 ఇల్లులు రేవంత్ రెడ్డి ఎట్లా కూల్చేసింది అనేటటువంటి వీడియో, వెలుగు మాటల వీడియో కేరళలో వైరల్ అవుతుంది. వెలుగు మాటల జనం రేవంత్ రెడ్డిని ఎట్లా తిడుతురు, ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తురో కేరళలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. హైదరాబాదితుల వీడియోలు కేరళలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ అన్న కేరళ పోయి మన తెలంగాణ పరువు తీసిండు, రేవంత్ అన్న. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్న చెప్తాడు, మీకు డౌట్ ఉంటే, కేరళ జనాలకు డౌట్ ఉంటేనట తెలంగాణకు రండి, తెలంగాణలో పోయి మా జనాలను అడగండి అంటే జనాలంతా పిచ్చోలక కనబడుతున్నారు రేవంత్ రెడ్డికి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం కథ అనేది? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టిండా, ఒక రోడ్ వేసిండా, ఏం చేసిండని చెప్పి, ఏం కట్టిండని చెప్పి 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. జరిగినటువంటి కథ ఏందో చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కేరళలో ఉన్నటువంటి పబ్లిక్ని, కేరళలో ఉన్నటువంటి రాజకీయ నాయకులనట మీరు వచ్చి చూసుకోండి, తెలంగాణలో మీరు వచ్చి కనుక్కోండి. ఏం డైలాగులు అండి, ఏం చేసినామని చెప్పి, తెలంగాణలో ఏం కట్టినామని చెప్పి, ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ఈ విధంగా రేవంత్ అన్న డైలాగులు కొట్టిండు కేరళలో. అయితే రేవంత్ అన్న పినరాయి విజన్ని, అంటే పినరాయికి సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కేరళ ముఖ్యమంత్రి, పినరాయి విజన్ని ఉద్దేశించి రేవంత్ అన్న చెప్తున్నాడు, అభివృద్ధి అంటే ఇది కాదు, మా కేరళ అభివృద్ధి కాదు, తెలంగాణ అభివృద్ధి. కేరళలో పినరాయి ఏం చేయలేదు అంటే, కేరళ ముఖ్యమంత్రి అట కేరళలో ఏం చేయలేదట, మమ్మల్ని చూసి నేర్చుకోండి అని చెప్పి రేవంత్ అన్న కేరళలో చెప్తున్నాడు. మా తెలంగాణ అభివృద్ధి చూసి కేరళ నేర్చుకోవాలట, కర్ణాటక అభివృద్ధి చూసి కేరళ నేర్చుకోవాలట రేవంత్ అన్న చెప్తున్నాడు డైలాగులు. ఆఖరికి తెలంగాణ రోల్ మోడల్ లెక్క తయారు చేస్తాం, మా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి అంటుండు రేవంత్ అన్న. తెలంగాణలో అట రేవంత్ అన్న ట్రాక్ రికార్డు ఉందట, మరి ఆడ రికార్డు మరి మాకు తెలియదు, మరి ఏం ట్రాక్ రికార్డో ఎక్కడ రికార్డో, మరి భూములు లాక్కునుడు ఇల్లులు గుంజుకునుడే ట్రాక్ రికార్డు కావచ్చు. చెరువుల పేర్లతోటి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేర్లతోటి హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్ల పైన బుల్డోజర్లు పోవడమే ట్రాక్ రికార్డ్ ఏమో, మరి మాకు ఇవే అర్థమవుతున్నాయి. రేవంత్ రెడ్డి కేరళలో కేరళ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలని ఇప్పుడు రివర్స్ అయినాయి. కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా విమర్శలు చేసిండు, రేవంత్ రెడ్డి కొంప ముంచిండు. రేవంత్ రెడ్డి ఏమో కేరళకు పోయి కేరళ ముఖ్యమంత్రి సక్కా పనిచేస్తలేడు, ప్రభుత్వం సక్కా పనిచేస్తలేదు,
కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ను నమ్మాలనా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తే తెలంగాణకు వచ్చి ఒకసారి మీరు మా ప్రజలను అడగండి, తెలంగాణ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. 6 గ్యారెంటీలు చేసేసినాం. ఒకవేళ కేరళలో కాంగ్రెస్కు ఓటు వేయాలన్నా అని ఆలోచిస్తే మా తెలంగాణకు వచ్చి చూసుకోండి, తెలంగాణలో అన్ని అభివృద్ధి చేసినాం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ తెలంగాణ అట, తెలంగాణ కొత్త కథమటిగా కేరళలో కాంగ్రెస్ ఓటు గుద్దుతారట. అంత అద్భుతంగా చేసిండట తెలంగాణ రేవంత్ అన్న. ఏం చేసిండు సార్ అని చెప్పి దేవులాడితే దొరికే పరిస్థితి లేదు. ఏం చేసాడో తెలియదు రేవంత్ అన్న. తెలంగాణలో ఏం అభివృద్ధి చేసినో తెలియదు. ఏమనంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినామనే డైలాగ్ ఒకటే కొడుతున్నావు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు? బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలేవు? తులం బంగారం ఎందుకు ఇస్తలేవు? మహిళలకు కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేవు? షాదీ ముబారక్ ఎందుకు ఇస్తలేవు? మహిళలకు 0 వడ్డీ రుణాలు ఎందుకు ఇస్తలేవు? కోటీశ్వరం చేస్తాను మహిళలను, ఏమైంది మరి? ఇవన్నీ చెప్పాలి కదా అన్న. 2-3 చెప్పుడు కాదు, అక్కడ పోయి డైలాగులు అన్నీ చెప్పాలి. 6 గ్యారెంటీలు అన్నప్పుడు 6 గ్యారెంటీలలో ఏం పెట్టినావు, ఏం కథ అనేది మొత్తం చెప్పాలి. కేరళలో చేసినవి 2-3 చెప్పుడు కాదు. ఏం చెప్పిండు కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఎట్లా షాక్ ఇచ్చిండు అంటే, నేను చదివి వినిపిస్తా చూడుర్రి. పేదల ఇండ్లు కూలుస్తూ మాపై విమర్శల. కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు. పేదల ఇండ్లు కూలుస్తున్నావు తెలంగాణలో, మాపైనే విమర్శలు చెప్తున్నావా కేరళకు వచ్చి? కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటున్నాడు. రేవంత్ రెడ్డి విమర్శలకు చురుకులు అంటించిన కేరళ సీఎం పినరాయి విజయన్. రేవంత్ రెడ్డి విమర్శలకు చురుకులు అంటించిండు పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి. ఈ రేవంత్న భారీ భారీ డైలాగులు. తన రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపి ఆ బుల్డోజర్లు పంపే వ్యక్తి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? పినరాయి విజయన్ చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డిని, తన రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపే వ్యక్తి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలపైన తెలంగాణలో బుల్డోజర్లు పంపించి తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లులు కూల్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేరళకు వచ్చి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? మాకు నీతులు చెప్తాడా? ఫస్ట్ నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కగా చూసుకో అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి ఫస్ట్ టైమే మాట్లాడలే, మొన్న కూడా మాట్లాడండి ఒకసారి. పేదల ఇల్లులు కూల్చేస్తున్నావు, నువ్వు మాకు చెప్తున్నావా? నీ నీతులు మేము నేర్చుకోవాలన్నా అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అన్నేమో అక్కడ పోయి డైలాగ్ కొట్టుడు. మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం ఇప్పుడు, మీకు తెలుస్తలేదు. ఇంకా ఏమన్నాడు అంటే, ఇగో అతి తక్కువ పేదరికం కేరళలో ఉంది, అతి తక్కువ పేదరికం కేరళలో ఉంది. పినరాయి విజయన్ చెప్తున్నాడు, ముందు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి. పినరాయి చెప్తున్నాడు, అతి తక్కువ పేదరికం మా కేరళ రాష్ట్రంలో ఉంది, ఫస్ట్ మీ రాష్ట్రాన్ని మీరు చక్కగా చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డిని కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక రేవంత్న తలేడబెట్టుకుంటాడు అన్నకే అర్థం కావాలి. ఇగో కేరళ ఎన్నికల రాజకీయ ప్రకటనల కోసం రేవంత్ రెడ్డి రూపాయలు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. కేరళ ఎన్నికల రాజకీయ ప్రకటనల కోసం, కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడడానికి రేవంత్ రెడ్డి పేపర్లో యాడ్స్ కోట్ల రూపాయలతో ఇస్తున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల కోసం పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడానికి అని చెప్పి స్వయంగా కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ఆస్తిని కేరళ ఎన్నికల కోసం ఉపయోగపెడుతున్నాడు. మన పైసలు తీసుకుపోయి కేరళ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పైసలు తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నాడు, అదేందో అర్థమైతలేదు అంటున్నాడు. ఇగో ఆ డబ్బులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే మంచిదని రేవంత్ రెడ్డికి హితువా. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, కేరళ ఎన్నికలలో తెలంగాణ సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు, ఆ సొమ్ము ఏమో తెలంగాణలో ఖర్చు పెడితే పేదలకు మంచి జరుగుతుంది, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పినరాయి విజయన్ చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్లతో కూలుస్తూ కేరళ ప్రభుత్వంపై విమర్శల. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపించి ఇల్లు కూలుస్తున్నావు, మళ్ళీ నువ్వు కేరళకు వచ్చి మమ్మల్ని విమర్శలు చేస్తున్నావు, నీకేం అర్హత ఉందని చెప్పి కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటున్నాడు. రేవంత్కి ఏం మాట్లాడంలో గిట్ట అర్థమైతలేదు. డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ మా దగ్గర నుంచే తెలంగాణ అధికారులు నేర్చుకున్నారు కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏదైతే డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో అది సంబంధించినటువంటి సిస్టమ్ని మా కేరళలోనే స్టార్ట్ చేసినాం, ఇక్కడ నుండే మీ తెలంగాణ అధికారులు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసిరు, మేమే వాళ్ళకి నేర్పించిందని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు. ఇంకో ముచ్చట కూడా చెప్పిండు, జీతాలు పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, జీతాలు పెన్షన్లు ఆలస్యంగా ఇచ్చేటటువంటి ప్రభుత్వం మీది, మీరు మాకు సలహాలు సూచనలు ఇస్తుర్రా? మీ సలహాలు మాకు అవసరం లేదు, ఫస్ట్ మీ తెలంగాణలో జీతాలు పెన్షన్లు సక్కగియండి, ఆ తర్వాత మమ్మల్ని విమర్శలు చేయరు అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడు. కేంద్ర అప్పులపై ఒక్క మాట కూడా మాట్లాడని
కాంగ్రెస్ పార్టీనే బీజేపీ నిజమైన బీ టీం అట. అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులపైన కాంగ్రెస్ మాట్లాడతలేదు. అట్లా మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్పులపైన ప్రశ్నించాలి కదా. మరి కాంగ్రెస్ ప్రశ్నిస్తలేదంటే బీజేపీ ఏ టీము, కాంగ్రెస్ బి టీము. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నాడు పినరాయి. రేవంత్ రెడ్డి ఏమో పినరాయి విజయన్ బీజేపీ ఒకటే, సిపిఐ సిపిఎం బీజేపీ అంతా కలిసే పనిచేస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తాడు. లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటని చెప్పి పినరాయి చెప్తున్నటువంటి మాట, అంటే కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరాయి విజయన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రం గురించి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారకరమైనవని చెప్పి ఆయన చెప్పిండు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి కేరళంకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని ఆయన హవాకైందట. విడ్డూరం ఇది ఎక్కడ కథ అని చెప్పి ఆయన పరిశాన్ అయిందట కేరళ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి విజయన్ సూటి ప్రశ్నలు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వే ఇల్లులు కూల్చేస్తున్నావు, బుల్డోజర్లను తీసుకొచ్చి పేదల ఇండ్లు మొత్తం కథం చేసి పేదలను రోడ్డు మీద తీసుకొస్తున్నావు. నీ రాష్ట్రం నువ్వు చక్కగా చూసుకో, మా దగ్గరకు వచ్చి నీతులు చెప్పడం కాదు. నువ్వు పెన్షన్లు జీతాలు చక్కగా ఇయ్యి, ఆ తర్వాత మమ్మల్ని వచ్చి విమర్శన చెయ్యి. మేము అన్ని చక్కగానే చేస్తున్నావు. నువ్వు మా దగ్గరకు వచ్చి నీతులు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు మా దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ సలహాలు సూచనలు తీసుకునేటటువంటి స్థాయిలో మేము లేము. మాకేం చేయాలో తెలుసు, నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు ఇవన్నీ విన్న తర్వాత. ఆయనతో రేవంత్ కేరళ నుండి తెలంగాణకు వచ్చేసింది.